హలో ఆల్. ఈ వీడియోలో గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీతో పాటు ముఖ్యమైన మీటింగ్స్లలో మన మాట చెల్లుబాటు కావడానికి ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం. ముందుగా రెసిపీ విషయానికి వస్తే, ఈరోజు మనం చేసే కర్రీ తిన్నాక ఇంట్లో వాళ్ళు రేపు కూడా ఇదే చేయి అని అంటారు. కానీ గోరుచిక్కుడుకాయ కట్ చేసే వాళ్ళు మాత్రం అంతకంటే మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడం బెటర్ అని అంటారు. ముందుగా గోరుచిక్కుడుకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో తగినన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆ కడాయి వేడయ్యాక తగినన్ని పల్లీలు, నువ్వులు వేయించుకొని పక్కకు పెట్టుకొని అవి చల్లారాక పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి వెల్లుల్లి, హోల్ గరం మసాలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకొని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా వీడియోలో చూసేయండి. ఇప్పుడు ఒక చిన్న సాంప్రదాయం గురించి తెలుసుకుందాం. పెళ్లి సంబంధాలు మాట్లాడే సందర్భం కావచ్చు, బిజినెస్ మీటింగ్స్ కావచ్చు, ఉద్యోగంలో ఇంటర్వ్యూస్ కావచ్చు, మన మాటకు విలువ రావాలని, పనులు అనుకూలంగా సాగాలని అందరూ కోరుకుంటారు కదా. అలాంటి సందర్భాల్లో 11 తెల్ల గురువింద గింజలను చిన్న పర్సులో లేదా జేబులో పెట్టుకొని వెళ్తే మంచిదని కొందరు విశ్వసిస్తారు. ఈ గింజలు కొన్ని తీర్థయాత్ర ప్రాంతాల్లో లేదా పూజా సామాగ్రి దుకాణాల్లో దొరుకుతాయి. ముందుగానే తెచ్చిపెట్టుకుంటే అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఇది ఒక సాంప్రదాయ విశ్వాసం మాత్రమే. దీనికి శాస్త్రీయంగా నిర్ధారిత ఆధారాలు లేవు. ఏ మీటింగ్లోనైనా నిజంగా మన మాట నెగ్గాలంటే మంచి ప్రిపరేషన్, కాన్ఫిడెన్స్, స్పష్టంగా మాట్లాడే తీరు, ఇవే అసలైన మసాలా. ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఏదైనా సరే నమ్మకంతో చేయండి. ఈ రెసిపీలు, ఆసక్తికరమైన సాంప్రదాయాల విషయాల కోసం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో సూపర్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి.